హల్లెలూయా. పాలంకిపాడు, గూడపాడు, వేములమడ, ఎద్దనపుడి, అయ్యంకి, మరి పరిసర ప్రాంతాల ప్రజలు, మోపాలెం, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన దైవజనులందరికీ, విశ్వాస బిడ్డలందరికీ ప్రభువుని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఆమేన్. ఈరోజు మన వాక్య భాగంలోనికి వెళ్ళబోతున్నాం. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము, 1 శామ్యూయల్ 16. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తెరచి చూడవలసినదిగా ప్రభువుని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుతున్నాను. మీలో ఎంతమందికి తెలుసో ఈ సంగతి, తెలియకపోతే చెప్తున్నాను. బైబిల్ తెచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బైబిల్ తెరచి చూచినందుకు ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్ను తెరచి చదివి అందులో ఆనందించడాన్ని బట్టి ప్రభువు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఏముందలే అనుకోమాకండి. నాకు తెలుసు మీరు బైబిల్ చదవగలిగితే మీకు నెలకి 50,000 ఇస్తామని అంటే, ఇటు చూడండి అందరూ, నా మాట అర్థమవుతుందా? బైబిల్ క్షుణ్ణంగా చదవగలిగితే మీకు నెలకు 50,000 ఆఫర్ అంటే ఏం చేస్తాం? చచ్చినట్టు నేర్చుకుని చదువుతాం. ఐ ప్రామిస్ యూ, మీకు నేను వాగ్దానం చేస్తున్నాను, దానిని మించిన కృప మీకు దొరుకుతుంది కేవలం వాక్యాన్ని చదవడం ద్వారా. చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న, వాళ్ళకే కాదు మీకే కాదు నాకు కూడా ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు పరిశుద్ధరాజును కూడా వాడుకుంటాడా? పరిశుద్ధరాజు అన్నవాడిని కూడా దీవించగలడా? అసలు ఏంటి కథ అనేది మీకు, వాళ్ళకే కాదు నాకు కూడా ఉంది ప్రశ్న. ఆ కథల్లో ఒక కథ ఏంటంటే, దేవుని వాక్యాన్ని చదవడం. రీడింగ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. దేవుని వాక్యం బాధల్లో మనకు నెమ్మది. దేవుని వాక్యం మనకు ఎముకలకు సత్తువ. దేవుని వాక్యం మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఇవన్నీ ఉన్నాయి వాక్యంలో. అన్ఫార్చునేట్లీ అనుకోని రీతిగా మీలో కొంతమంది కృపను పోగొట్టుకున్నారు. ఏ కృపను? వాక్యాన్ని చదివే కృప. ఎందుకని? మీకు చదువు లేదు కాబట్టి. చదువేమన్నా అత్యంత కష్టమా? చెప్పండి. చెప్పట్లేదు మీరు. ఒక కారే ఒక 150 మంది లేపి మన నెత్తి మీద పెట్టినంత బరువా? చెప్పట్లేదు. కాదు. కూర్చుంటే నేర్చుకొనగలరు. నేర్చుకోవాలనుకుంటే వయోజన విద్య ఉంది. చక్కగా ఐ ఎంకరేజ్ యూ. మరొకసారి నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను, దయచేసి చదువుకోండి. వాక్యాన్ని నేను చచ్చిపోబోయే ముందుగా చదివి తీరాలి. మీలో కొంతమందికి ఇంటికాడ కూర్చునే అవకాశాన్ని ప్రభువు ఇచ్చాడు. బైబిల్ చదవండి, మళ్ళా చదవండి. మళ్ళా మన పిల్లల్లో ఒక పిల్ల 7 రోజుల్లో బైబిల్ మొత్తం కంప్లీట్ చేసింది. సలోమి కొడుకు చిన్న పిల్లోడు 119వ కీర్తన ఎన్ని వచనాలు? అనమాకండి, సరిగ్గా చెప్పండి. 176 వచనాలు, 176 వచనాలు చూడకుండా అప్పచెప్పడానికి మొదలుపెట్టాడు. ఇప్పుడు చాలా వరకు వచ్చేసాడు. మన పిల్లల్లో కొంతమంది ఇంతకుముందు కూడా మనకు చెప్పారు. గొప్ప సంగతి. వాక్యాన్ని మీరు చదవాలని మీ సేవకునిగా, దైవజనునిగా మీ మధ్యలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ప్రభువు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రేమతో అంగీకరించాలి. ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో, మిమ్మల్ని సరిచేసే పరిస్థితుల్లో ఒక మాట అన్నప్పుడు దానిని ప్రేమతో తీసుకోవాలి. ఒకవేళ ఎవరిని గురించైనా నేను చాలా విషయాల్లో నేను ప్రస్తావనలు తేను, ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఎక్కడైనా కాంటుబట్ట పొజిషన్లో, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని విషయాలు సరిచేయడానికి పలికినప్పుడు, అది ఇతరుల విషయమైనా మీకుగా అనిపిస్తే, అది మాకే అనిపించిందని మీకు అనిపిస్తే దానిని ప్రేమతో తీసుకోవాలి. అది మీకు అవసరం అయితే. అర్థమైందా? నేను మీకు 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను, నా ప్రసంగాల జోలికి రాకండి. ఐఎమ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ మ్యాటర్.
నేను ఇక్కడ కాదు అమెరికాలో కూడా ఈ సంగతి చెప్తా. ప్రసంగాల జోలికి రాకండి. ప్రసంగం అంటంలోనే మాట నాది కాదనేది నా ప్రగాఢ విశ్వాసం. ప్రభువు నాకు ఇచ్చిన ధన్యత. వీలైనంత మట్టుకు ఎవరిని గాయపరచడానికి వాడను. మిమ్మల్ని మెత్తేవాళ్ళలో ఎవడైనా ఉన్నాడంటే మొట్టమొదటి సేవకుడు నేనే. ఎంకరేజ్ చేయటంలో కానీ మిమ్మల్ని బలపరచడంలో కానీ. ఇక కాదు, పరిస్థితి మితిమీరిపోతుంది, పరిచర్య పాడైపోద్ది, కుటుంబం పాడైపోద్ది, జీవితాలు పాడైపోతాయి అన్నప్పుడు ఒక మాట వదులుతా. దానిని వ్యతిరేకించడం మీకు ఏమాత్రము కూడా క్షేమం కానే కాదు, క్షేమం కానే కాదు. అర్థమైందా? గజగజ వణికిపోయి కాళ్ళు పట్టుకునే పరిస్థితికి నన్ను తేకండి. అది మీకు క్షేమం కాదు. ఈ విషయాన్ని దైవజనునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 27-28 ఏళ్ల పరిచర్యలో అలాంటి పరిస్థితులు నేను ఎక్కడా తెచ్చుకోలేదు. ఏ మీటింగ్కి ఎక్కడికి వెళ్ళి నోరు జారాను నన్ను క్షమించమని అడిగిన సందర్భం ఇంతవరకు జరగల. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే ప్రాణాన్నైనా పోగొట్టుకుంటా కానీ ప్రభువు మాట తప్పని నేను ఒప్పుకోనలేను. ఐ వాంట్ టు బీ వెరీ సీరియస్. డబ్బు కొరకు ఎక్కడా వాక్యం చెప్పలా. మీరు ఏదైనా ఇస్తారని ఎక్కడా నేను పాద నమస్కారం చేయలా. ఎక్కడైనా కృతజ్ఞత ఉన్నప్పుడు నేను నేలమట్టుకు వంగిన సందర్భాలు అనేక సందర్భాలు ఉంటాయి. ఐ బెండ్ మై సెల్ఫ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రజల క్షేమార్థమై, సంఘ క్షేమార్థమై, కుటుంబ క్షేమార్థమై, ప్రజల క్షేమార్థమై నన్ను నేను తగ్గించుకునే విషయంలో ఎక్కడా కూడా వెనుకంజ వేయను. నేలమట్టుకు వంగి నమస్కరిస్తా. కానీ వాక్యవర్తమాన విషయంలో మరి అది నేను కాంప్రమైజ్ అవ్వాలంటే నా వలన కాదని దేవుని సేవకునిగా, మీ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం.